అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి సదా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మరి మన వైజాగ్లో మొట్టమొదటిసారిగా కాశ్మీర్ అండ్ జలకన్యల ఎక్స్పో ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారండి. సో నేను అక్కడికైతే వచ్చేసాను. సో చూస్తున్నారు కదండి, ఎంట్రన్సే దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. సో నేను కూడా ఆ బొమ్మల్లో ఒక బొమ్మను అయిపోయి డాన్స్ చేసేసాను. సో మొత్తానికైతే టికెట్ వచ్చేసి పర్ హెడ్కి 150 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకైతే 100 రూపీస్. సో మేము ముగ్గురం అయితే వచ్చేసాం. మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు. నేను, బబ్బు, అలాగే గౌతమ్, మేము ముగ్గురం మాత్రం ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసి వెళ్తాను. నేనైతే పిల్లల్ని వదిలిపెట్టి అస్సలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనండి. సో అందువల్ల ముగ్గురం కలిసి వచ్చేసామన్నమాట. సో మొత్తానికైతే లోపలికి ఎంటర్ అయిపోవడానికి రెడీగా ఉన్నాము. సో బబ్బు అయితే వీడియో తీసేస్తున్నాడు, గౌతమ్ అయితే వాడి మొబైల్లో కూడా వీడియో తీసుకుంటున్నాడు. సో మొత్తానికైతే అందరికీ హాయ్ చెప్పి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. సో చూస్తున్నారు కదా, వైజాగ్ జలకన్యల ఎక్స్పో 25. సో మొత్తం ఎంట్రన్స్ అయితే ఇలా ఇచ్చారు. సో ఎవరు లేరు కాదండి, ఎవరు లేని టైంలోనే మేము వెళ్ళామన్నమాట. లేకపోతే లాస్ట్ టైం అలాగే ఫిష్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు అయితే తోపులాట్లోనైతే సరిగా వీడియో కూడా తీసుకోలేకపోయాము. సో అందువల్ల సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే జలకన్యల ఆ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారండి. సో మొత్తానికైతే మంచి మంచి విన్యాసాలు కూడా చేస్తున్నారు. చాలా చాలా విరక్కలుగా చూడండి. ఆ జలకన్య చూడండి, చాలా సాఫ్ట్గా ఎంత మనుషుల్ని ఆకట్టుకుంటుందంటే చాలా బాగుంది. నిజంగా నేనైతే మైమర్చిపోయాను. వాళ్ళు ఆ డాన్సింగ్, వాళ్ళు చేసే ఆ ఒక ఏవైతే ఉన్నాయో విన్యాసాలు చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్లీ అయితే మనల్ని రిసీవ్ చేసుకోవడం చాలా బాగుందండి. అందులోని వాటర్లో ఉంటూ కూడా వాళ్ళు మనకి ఇచ్చే ఒక ట్రీట్ ఎలా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది. మనల్ని చాలా క్యూట్గా మనం వాళ్ళని ఎంత క్యూట్గా చూసుకున్నామో వాళ్ళు కూడా మనల్ని అంతే క్యూట్గా యాక్సెప్ట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మొత్తానికైతే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోయాం. ఇకపోతే తెలుసు కదా, షాప్స్ అన్నీ బోల్డ్ ఉంటాయి. పిల్లలు ఆడుకునే దగ్గర నుంచి కాస్మెటిక్స్, ఆడవాళ్ళకి కావాల్సిన ఫ్యాన్సీ జ్యువెలరీ, అలాగే క్యారీ, ఇంకా బ్యాగ్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి. నేనైతే ఒక లుక్ అలా వేసేస్తున్నాను అనమాట. మొత్తానికైతే షాపింగ్ మొత్తం తీన్మర్లాగా ఉందన్నమాట. సో మొత్తం అటు ఇటు కూడా తిరిగేస్తున్నాను. నాకు ఏం కావాలి అని చూస్తే మొత్తానికైతే నాకు కావాల్సినవి కనిపించాయి. నాకు డాల్స్ అంటే చాలా పిచ్చి, మీకు కూడా తెలుసు కదా. సో నాకు వాటిని చూస్తే చాలు ఇంకా మైమర్చిపోతాను. ఒకదాని మించి ఒకటి మొత్తం వెతికేస్తున్నాను అనమాట. ఇక బబ్బుని అడిగాను ఏది బాగుంది అని, నన్నే డిసైడ్ చేసుకోమంటున్నాడు. సో ఇక గౌతమ్ వచ్చేసి ఆ ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా లేడీస్ది ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ అన్ని క్లచెస్, బ్యాండ్స్, క్లిప్లు ఇంకా అన్నీ అని వాడైతే ముందుకు వెళ్ళిపోయాడు. సో చూస్తున్నారా ఆ బొమ్మ చూడండి, అసలు ఆ డాల్ ఎంత క్యూట్గా ఉందో. మనసు అయితే నిజంగా చాలా లాగేసింది, ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించేసింది. ఇంకా చూస్తే అబ్బా అనిపించింది. సో మొత్తానికి అయితే బొమ్మలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి మంచి బొమ్మలు కావాలనుకుంటే ఇలాంటి డాల్స్, మంచి మంచి క్యూట్ డాల్స్ అయితే ఉన్నాయి. అయితే తప్పకుండా మీరు కూడా వచ్చేయండి. ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి మనకి ఆర్కే బీచ్ ఏయూ కాన్వర్జేషన్ బ్యాక్ సైడ్ గ్రౌండ్లో అయితే పెట్టారండి. అస్సలు మర్చిపోకండి నేను చెప్పిన అడ్రస్సు. ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి చూసేయండి. సో ఇలా అయితే మొత్తం షాపింగ్స్ అన్నీ పెట్టేశారు. షాపింగ్లో కౌంటర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. చాలా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనం చేపల అక్వేరియంలో వేసుకుంటాం కదా, ఫిష్ అక్వేరియంలో వేసుకునే బాల్స్ అవి అమ్ముతున్నారు. సో మొత్తానికైతే అలా ఒక లుక్ అయితే వేసేస్తున్నాము. సో చాలా ప్లాస్టిక్ ఐటమ్స్, బౌల్స్, అలాగే జార్స్, చాలా అంటే చాలా మోడల్స్. ఇంతకుముందు ఎగ్జిబిషన్స్లో పెట్టిన వాటికంటే ఇప్పుడైతే చాలా వేరియేషన్ అయితే చాలా ఉంది. సో జార్స్ కూడా చాలా బాగున్నాయి. సో అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళిపోదామని ప్రిపేర్ అయిపోయాం. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళాం, ఏముంటుందో చూసేద్దామని. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే చాలా చాలా ఉన్నాయి. సో నేను అందులో ఒక మంచి ఫ్లవర్ కిరీటం అయితే తీసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. పైగా అది అవుట్ఫిట్ లైట్ కూడా వెలుగుతుంది. సో ఈ విధంగా పిల్లలు అయితే పెట్టుకుంటారని నేను పెట్టి చూపిస్తున్నాను. జస్ట్ నచ్చితే పిల్లలకి కొనొచ్చు. నాకైతే ఆడపిల్లలు లేరు కదా కొందామంటే. సో ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అందులో అన్నీ దొరకవచ్చు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు అన్నీ. సో ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇకపోతే ఇక్కడ నుంచి అన్నీ కూడా గేమ్స్ కౌంటర్స్.
సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఎగ్జిబిషన్స్లో ఏ ఏ గేమ్స్ ఉంటాయా అనేసి. సో ఇంకెలా అలా అలా అన్నీ చూసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంకా పోతే గౌతమ్ బీభత్సంగా ఆడేస్తానన్నాడు. సో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను వాడు మిస్ అవడు. ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్లో కూడా వాడు బాణం వేసాడంటే కంపల్సరీ గిఫ్ట్ అయితే వచ్చేది. సో ఈసారి మాత్రం వాడు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఒక్కటి కూడా బాణం నిజంగా ట్రైట్గా వెళ్ళి గుచ్చుకోలేదు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత బబ్బు అయితే అది ఈ బాల్స్ అయితే వేసేస్తానన్నాడు. మొత్తానికైతే చాలా స్పీడ్గా వేసేస్తున్నాడు. సో ఈ విధంగా అయ్యో అన్నీ మా ఆర్లో వేరా అంటుంటే అది వెళ్ళట్లేదు అంటున్నాడు. మరి అదే కదా మ్యాజిక్ అన్నాను. సో మొత్తానికైతే అందులో మాత్రం వాడు ఒక బాక్స్ అయితే గెలుచుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి అలా అలా లోపలికి వచ్చి ఎగ్జిబిషన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. చాలా చాలా ఇష్టమైనది అనమాట నాకు. మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారా, సో ఇదేంటా అనుకుంటున్నారా, కాశ్మీర్ సెట్టింగ్ అనమాట. సో లోపలికైతే వెళ్ళిపోవాలి. సో ఫ్రీ ఎంట్రీయే, లోపలికి టికెట్ ఏం లేదు. సో నేనైతే ఆలోచిస్తున్నాను. సో మొత్తానికైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. సో లోపలైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఎంత అందంగా ఉంది. ఇంకా లోపల ఎలా ఉంటుందా నేనైతే ఆశ్చర్యపోతున్నాను. సో చూస్తున్నారా, చాలా లుక్ కూడా చాలా బాగుంది అసలు. ఇంకా లోపలికి వెళ్తే నిజంగా నాకు మిరక్కలు. అసలు నేను నార్మల్గానే ఉంటుందిలే అని అనుకున్నాను, బట్ ఫస్ట్ అంతా కూడా నేను అలా అనుకున్నాను. సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మాత్రం వావ్ అనిపించింది. మొత్తం కాశ్మీర్ సెట్ ఇంకా అలాగ దించేశారండి. అంతేకాకుండా మనకి ఎంట్రీ చూడండి ఎంత బాగుందో. వీడియోస్కి పిక్స్కి అయితే కిరాక్గా ఉంది. సో మొత్తానికైతే ఇలానే లోపలికి వెళ్ళిపోయాను. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కూల్గా ఉంది. ఏంటి ఇంత కూల్గా ఉంది అనుకున్నాను. లోపలైతే ఏసీ కూడా ఉన్నాయండి ఫుల్గా. అంటే ఆల్మోస్ట్ కాశ్మీర్ అంటేనే కూలింగ్ ప్లేస్ కదా, ఆ విధంగా వాళ్ళు ఏసీలు కూడా అలాగే కూలర్స్ ఏర్పాటు చేసి చాలా కూల్గా ఉంది. అయితే ఇంకా అక్కడ వచ్చి సీనరీస్ అలాగే వాటర్ ఫాల్స్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నాకైతే ఈ లోపలికి వచ్చాక అలాగే ఉండిపోవాలనిపించింది. మంచి సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. పిక్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. అలాగే మంచి మంచి సీనరీస్లోని అలాగే షూట్ చేసుకోవడానికి కూడా, వీడియోస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. సో మొత్తానికైతే అది కూడా చూసేసి బయటకు వచ్చేసాం. ఇకపోతే ఇంకా స్టార్ట్ చేయాలి, ఎగ్జిబిషన్లోకి వెళ్ళాలి, అన్నీ చూడాలి అనుకున్నాను. సో ఇది వచ్చేసి 3D గేమ్స్ అనమాట. 5D వరకు ఉంది గేమ్స్ అయితే. సో నేనైతే రోయల్ కాస్ట్లో ఏం తీసుకుందాం ఆలోచించాను. దయ్యంది అయితే తీసుకున్నానండి. నాకు గోస్ట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి మొత్తానికైతే అటు తిరిగి ఇటు తిరిగి అమ్మో చాలా ఏడ్చాను, చాలా అరిచేసాను కూడా. నన్ను చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. సో నేను నిజంగా నేను దయ్యాన్ని కాబట్టి దయ్యాలు నాకు భయపడవనుకున్నాను, బట్ నేనే భయపడిపోయాను. సో నా తర్వాత వచ్చేసి గౌతమ్ అయితే డైనోసార్స్ది అయితే తీసుకున్నాడు. సో వాడు డైనోసార్స్ తీసుకొని రాయల్ కాస్ట్లో వెళ్ళిపోతున్నాడు. మధ్యలో డైనోసార్స్ వస్తున్నాయి పోతున్నాయి. వాడికి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మూవీస్ పిచ్చి కాబట్టి వాడు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సో బబ్బు కూడా నాలాగే గోస్ట్ అయితే తీసుకున్నాడు. సో వాడు కూడా నాలాగే ఉలిక్కి పడ్డాడు. సో ఇక్కడి నుంచి అయితే చాలా 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 అరుపులు కేకలు పెట్టేశాడు. మొత్తానికైతే ఒక మాదిరి మమ్మల్ని అయితే బాగా నవ్వించేశాడండి. సో ఇక అక్కడి నుంచి లోపలికి చూస్తున్నాం ఏ రైడ్ ఎక్కితే బాగుంటుందని రైడ్స్ దగ్గరికి వచ్చాం. రైడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ సీజన్ అయితే రైడ్స్ అయితే అమేజింగ్గా పెట్టారనమాట. సో అక్కడి నుంచి నేనైతే డైట్లో ఉన్నాను కదా, ఆలోచించాను, బట్ అయినా తప్పక చిన్న తినాలనిపించింది. సో వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు చూస్తున్నారా అన్నదమ్ములు ప్రేమ ఎలాంటిదో అనుకున్నాను. సో మమ్మీ నువ్వు మాతో పాటే అని నాకు కూడా చిన్నది పెట్టారు. సో అక్కడి నుంచి అయితే నేను టికెట్స్ తీసుకున్నా. ఏ రైడ్కైనా 100 రూపీస్ టికెట్ అనమాట. సో నేనైతే అది ఎక్కేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా డేర్ చేశాను అప్పటికి కూడా. సో ఎక్కడానికి రెడీ అయ్యి ఎక్కేసిన తర్వాత నేను బబ్బు అయితే ఇది ఎక్కం, గౌతమ్ అయితే ఎక్కను అని చెప్పాడు. సో కొంచెం స్పీడ్ అని అరుస్తూనే ఉన్నాను. మొత్తానికి ఏదో వాడి రీతిలో తిప్పాల్సినంతలా తిప్పేశాడు. అక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా తిప్పడం స్టార్ట్ చేశాడు. అయినప్పటికీ కూడా నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. నేను అప్పటికి చాలాసేపు అరుస్తున్నాను, ఎందుకంటే అందుకే గౌతమ్ ఎక్కలేదు, తెలివైన వాడు. అలా చాలా చాలా స్పీడ్ అని అడిచినప్పటికీ ఏదో దేవుడు కనికరించినట్లు కొంచెం స్పీడ్గా తిప్పేశాడు. సో అక్కడి నుంచి అయితే బాగా ఒక 100 రూపీస్కి తగ్గట్టు ఒక 100 అంటే 10 టైమ్స్ తిప్పాడనమాట.
ఇంకా అక్కడి నుంచి అయితే ఇదైతే చాలా అస్సలు నిజంగా నేనైతే ఇది ఎక్కితే చచ్చిపోతానేమోనండి. అయినా వీళ్ళిద్దరు ధైర్యానికి మెచ్చుకోవాలి. వీళ్ళిద్దరూ కలిపి ఎక్కేశారు. నన్ను రమ్మన్నారు. నేను అంత పెద్ద సాహసాలు అయితే చేయలేనన్న మీరు క్యారీ ఆన్ అని చెప్పాననమాట. అదేంటని ఇప్పుడు చూద్దుము. నేను సరిగా క్లారిటీగా ఫుల్ వీడియో లాంటివి తీయలేదు. సో ఇలా షార్ట్ వీడియోకి అయితే తీశాను. సో మొత్తానికైతే అడ్జస్ట్ అయ్యి చూసేయండి. ముందైతే బబ్బు భయపడలేదు, కానీ ఎక్కి అది ఒక 2 టైమ్స్ తిరిగినప్పటికీ బాబోయ్ వదలంట్రా నాయన, ఆపండ్రా దేవుడా అంటూ అరిచాడండి. ఆ గోల అయ్య బాబోయ్ విని నాకే చాలా భయం వేసింది. మధ్యలో ఆపించేద్దామా అనిపించింది. అయినా పక్కన గౌతమ్ ఉన్నాడు కదా అనేసి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఈ విధంగా ఇదేంటో భూచక్రం తిరిగినట్టు, గాల్లోని విష్ణు చక్రం తిరిగినట్టు తిరిగేస్తుంది. మొత్తానికైతే అది తిరిగిన స్పీడ్కి అయితే నిజంగా కళ్ళు మూసుకున్నాను. అంత భయం వేసిందండి నాకైతే. మొత్తానికైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, సాగర్ కన్యల టైం అయితే అయిపోయింది. వాళ్ళు డ్యూటీని దింపారు. సో మొత్తానికైతే ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామండి ముగ్గురం కూడా. నాకు నిజంగా ప్రపంచం అంటే వీళ్ళిద్దరేనండి. సో మొత్తానికైతే సాగర్ కన్యలతో కూడా ఒక పిక్స్ అయితే తీసేసుకున్నాము. సో అందుకే ఆ టైంకి వెళ్ళామన్నమాట, ఎవరు ఉండరని. సో మొత్తానికైతే వీడియోస్ అన్నీ కూడా బాగా తీసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ముగ్గురం కూడా ఎక్కడ కూడా స్ట్రెయిన్ అవ్వలేదు. లాస్ట్ టైం ఫుల్ రష్లో వచ్చి స్ట్రెయిన్ అయిపోయాం కాబట్టి ఈ తెలివితేటలతో ఈ టైంకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి ఆర్కే బీచ్లోని ఏయూ కాన్వర్జేషన్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ అయితే పెట్టారండి. తప్పకుండా మిస్ కాకుండా, ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి వెళ్ళి మొత్తం చూసేయండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.